హలో మిత్రులారా, నేను కనక్. ఈ రోజు నేను మీకు టాటా ఏఐఏ వారి పరమ రక్షక్ టర్మ్ ప్లాన్ గురించి తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ లో 2 వేరియంట్స్ ఉన్నాయి. మొదటిది పరమ రక్షక్, రెండవది పరమ రక్షక్ ప్లస్. దీనిలో ఉన్న కొన్ని బెనిఫిట్స్ ని తెలుసుకుందాం. ఇవి మరి ఏ ఇతర ప్లాన్ లోనూ లేనటువంటివి. ఈ ప్లాన్ లోని బెనిఫిట్స్ మరియు ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు నా ఈ వీడియోని చివరి వరకు తప్పనిసరిగా చూడండి. మరియు ఈ వీడియోని ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి షేర్ చేయండి. దీనివల్ల ఇలాంటి ప్లాన్లు ఎవరికైతే నీడ్ ఉంటుందో అవి వారి వరకు చేరుతాయి. మీరు కనుక ఈ ప్లాన్ గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనపడుతున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు కనుక ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు సరైన టైంలో సరైన ఇన్ఫర్మేషన్ మా వీడియో ద్వారా దొరుకుతూ ఉంటుంది. సరే, స్టార్ట్ చేసేద్దాం వీడియోని. తెలుసుకుందాం ఈ ప్లాన్ గురించి. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పరమ రక్షక్ టర్మ్ ప్లాన్ ఏమిటో, ఈ ప్లాన్ ని ఎవరెవరు తీసుకోవచ్చో, దానికి బేసిక్ క్రైటీరియా ఏమిటో దాని గురించి మొట్టమొదటిగా మాట్లాడుకుందాం. ఎంట్రీ ఏజ్ గురించి మాట్లాడుకునే మాట అయితే 18 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు వారి వరకు ఈ ప్లాన్ ని తీసుకోవచ్చు. ఈ ప్లాన్ లో 2 రకాలైన టర్మ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 30 సంవత్సరాలు మరియు 40 సంవత్సరాల టర్మ్. ఇంకా బేస్ సమ్ ఇన్సూర్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మినిమం 50 లక్షల రూపాయలు, మాక్సిమం ఎంతైనా, దీనికి లిమిట్ లేదు. ఈ ప్లాన్ లో ఫీచర్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ప్లాన్ లో మీకు లైఫ్ ప్రొటెక్షన్, డిసీజ్ కవరేజ్ మరియు క్రిటికల్ ఇల్నెస్ కవరేజ్ కూడా ఉంటాయి. మరియు ఈ ప్లాన్ రిటర్న్ ఆన్ మెచ్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ ప్లాన్ లోని బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా మనం ఈ ప్లాన్ లోని లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ గురించి తెలుసుకుందాం. దీనిలోని 2 ప్లాన్ లోనూ కూడా మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అది కూడా మినిమం 50 లక్షల రూపాయల నుంచి మాక్సిమం ఎంతవరకైనా తీసుకోవచ్చు. అంటే మాక్సిమం లిమిట్ ఏమీ లేదు. ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. దీనిలోని 2 ప్లాన్ లోనూ కూడా ఇది ఇన్బిల్ట్ గా ఉంది. అది కూడా 85 సంవత్సరాల వయసు వరకు. ఇంకా దీనిలోని ఒక యునిక్ ఫీచర్ ఏమిటంటే పబ్లిక్ కన్వేయన్స్ ద్వారా యాక్సిడెంట్ డెత్ కనుక సంభవిస్తే సమ్ ఇన్సూర్డ్ రెట్టింపు మొత్తం లభిస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం పర్మనెంట్ డిజేబుల్మెంట్ రైడర్ గురించి. అయితే ఈ రైడర్ మీకు మినిమం 50 లక్షల నుంచి మాక్సిమం 2 కోట్ల రూపాయల వరకు తీసుకోవచ్చు. ఈ రైడర్ కూడా మీకు 85 సంవత్సరాల వరకు కవర్ అవుతుంది. మరియు ఒకవేళ యాక్సిడెంట్ కారణంగా పర్మనెంట్ టోటల్ డిజేబిలిటీ కనుక సంభవిస్తే కంపెనీ మీకు లంసమ్ అమౌంట్ పే చేస్తుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం క్రిటికల్ ప్లస్ బెనిఫిట్ గురించి. ఇది మీకు 75 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ రైడర్ ని మీరు కేవలం పరమరక్షక్ ప్లస్ ప్లాన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఇందులో మీకు 40 రకాల క్రిటికల్ ఇల్నెసెస్ కవర్ అవుతాయి. దీనిలో మీరు మినిమం 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు సమ్ ఇన్సూర్డ్ ఆప్షన్ ని ఎంచుకోవచ్చు. దీంతో పాటుగా మీకు ఈ ప్లాన్ లో హాస్పిటల్ కేర్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అది కూడా 75 సంవత్సరాల వయసు వచ్చే వరకు. దీని అర్థం ఏమిటంటే మీకు హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది. మినిమం 10 లక్షల నుంచి మాక్సిమం 40 లక్షల రూపాయల వరకు. ఒకవేళ నార్మల్ హాస్పిటలైజేషన్ అయితే కనుక మీకు 0.5% పర్ డే దొరుకుతుంది. ఒకవేళ మీరు ఐసీయూలో కనుక అడ్మిట్ అయితే 1% సమ్ ఇన్సూర్డ్ మీద క్లెయిమ్ మీకు దొరుకుతుంది. ఇప్పుడు ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ ప్లాన్ లో 4 రకాల ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది 5 సంవత్సరాలు, రెండవది 10 సంవత్సరాలు, మరియు మూడవది పీపీటీ ఆప్షన్ అయితే 12 సంవత్సరాలు. మరియు మీరు రెగ్యులర్ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. అంటే రెగ్యులర్ ఆప్షన్ అర్థం ఏమిటంటే ఎన్ని సంవత్సరాల పాలసీ టర్మ్ ఎంచుకుంటున్నారో అన్ని సంవత్సరాలకి మీరు ప్రతి సంవత్సరానికి పే చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ లో మీకు పార్షియల్ విత్డ్రాయల్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే 5 సంవత్సరాల తర్వాత పార్షియల్ విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోని ఒక యునిక్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. అది బహుశా ఏ ఇతర టర్మ్ ప్లాన్లలోనూ ఉండకపోవచ్చు. సరే, ఈ యునిక్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. దీని పేరు రిటర్న్ ఆన్ మెచ్యూరిటీ. మిగిలిన అన్ని టర్మ్ ప్లాన్ లోనూ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది, కానీ ఈ ప్లాన్ లో మాత్రం రిటర్న్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంటుంది. ఈ ప్లాన్ లో ఇది అంతర్భాగంగా ఉంది. సరే, ఈ ఫీచర్ ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం.
ఉదాహరణకి ఒక పర్సన్ ఒక టర్మ్ ప్లాన్ ని తన 40 సంవత్సరాల వయసులో 30 సంవత్సరాల టర్మ్ కి తీసుకున్నాడు అనుకుందాం. 70 సంవత్సరాలు వచ్చే వరకు అతనికి ఏమీ అవ్వలేదు మరియు అతనికి 72 సంవత్సరాల వయసులో మరణం సంభవించింది అనుకుంటే అతను కనుక రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ను ఎంచుకోకపోతే ఏ రకమైన టర్మ్ పాలసీల్లోనూ కూడా అతనికి సొమ్ము వాపసు రాదు. కానీ పరమ రక్షక్ టర్మ్ ప్లాన్ లో మాత్రం పాలసీ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత అతనికి రిటర్న్ ఆన్ మెచ్యూరిటీ మాత్రం తప్పకుండా వస్తుంది. మరి ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం మెచ్యూరిటీ రిటర్న్స్ మీద ఎంత వరకు బెనిఫిట్ వస్తుంది అనే విషయాన్ని. ఒక వ్యక్తి తన 40 సంవత్సరాల వయసులో 50 లక్షలకు పరమ రక్షక్ టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు అనుకుంటే, దీనిని 40 సంవత్సరాల పాలసీ టర్మ్ ఎంచుకున్నాడు అనుకుంటే మరియు రెగ్యులర్ పాలసీ పేయింగ్ టర్మ్ ఎంచుకున్నాడు అనుకుంటే ఏ రకమైన రైడర్ లేకుండా అతనికి ప్రీమియం 30,675 రూపాయల వరకు మరియు యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ రైడర్ 50 లక్షలకు తీసుకున్నాడు అనుకుంటే అతనికి ప్రీమియం అవుతుంది 2,250 రూపాయల వరకు. ఒకవేళ పర్మనెంట్ టోటల్ డిజబిలిటీ రైడర్ కూడా తీసుకుంటే కనుక బేస్ సమ్ కి సమానంగా అనుకుంటే అతనికి ప్రీమియం 1,350 రూపాయల వరకు అవుతుంది. దాంతో పాటుగా 20 లక్షలకు క్రిటికల్ ఇల్నెస్ కవర్ కూడా తీసుకున్నట్లయితే కనుక అతనికి 15,900 రూపాయల వరకు ప్రీమియం అవుతుంది. 10 లక్షల హాస్పిటల్ క్యాష్ రైడర్ కూడా తీసుకుంటే కనుక అతనికి ప్రీమియం 1,260 రూపాయల వరకు అవుతుంది. అన్ని కలిపి టోటల్ ప్రీమియం 51,435 రూపాయల వరకు అవుతుంది. ఇది రాబోయే 40 సంవత్సరాల వరకు అతను కట్టవలసి ఉంటుంది. మరియు 40 సంవత్సరాల వయసు వరకు ఈ పర్సన్ కి ఏమీ అవ్వకపోతే 40 సంవత్సరాల తర్వాత 4% ఆఫ్ మినిమం రిటర్న్ వస్తుంది. అంటే 14,26,012 రూపాయలు. అదే కనుక 8% వరకు అయితే అతనికి వస్తుంది 37,17,437 రూపాయల వరకు. ఒకవేళ అదే కనుక 12% లేకపోతే 15% వరకు అయితే 37 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు లభిస్తుంది. ఒకవేళ 40 సంవత్సరాల లోపులో ఏదైనా మిస్ హ్యాపెనింగ్ అయితే కనుక లంసమ్ అమౌంట్ 50 లక్షల వరకు అతనికి దొరుకుతుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయితే కనుక యాక్సిడెంట్ రైడర్ 50 లక్షల వరకు కవరేజ్ దొరుకుతుంది. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా జరగకూడని జరిగితే కనుక అతనికి సమ్ ఇన్సూర్డ్ మీద రెట్టింపు అమౌంట్ దొరుకుతుంది. 40 సంవత్సరాల లోపులో ఎన్నిసార్లు హాస్పిటలైజేషన్ అయినా రోజుకి 5,000 రూపాయల వరకు ఇవ్వబడుతుంది. ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ అయితే కనుక లంసమ్ అమౌంట్ 20 లక్షల వరకు ఆన్ ది స్పాట్ అతనికి ఇవ్వబడుతుంది. దీనిలో పాలసీ తీసుకోవడానికి మీకు ఐటీఆర్ అవసరం ఉండదు. మీరు రెంటల్ ఇన్కమ్ బేసిస్ మీద కూడా పాలసీని తీసుకోవచ్చు. మీకు 1 లేక 2 రోజుల వ్యవధిలో ఈజీగానే ఈ పాలసీ ఇష్యూ చేయబడుతుంది. ఈ వీడియోలో మనం ఇంతవరకు టాటా ఏఐఏ యొక్క పరమ్ రక్షక్ టర్మ్ ప్లాన్ గురించి తెలుసుకున్నాము. ఒకవేళ మీకు ఇంకా ఈ వీడియోలోని విషయాల గురించి ఏదైనా అడగాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. మా యొక్క వాట్సాప్ నంబర్ ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఇవ్వండి. చివరిగా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీరు ఎంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు సరైన టైంలో సరైన సమాచారం వస్తూ ఉంటుంది. మీరు మా ఈ వీడియోలోని విషయాన్ని చివరి వరకు చూసినందుకు మీకు మరీ ధన్యవాదాలు.